రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా పరిచయం ఎక్కలేని పేరు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో అభిమానించేవారు, అదేవిధంగా రాజకీయంగా అభిమానించేవారు ఎంతో మంది ఉన్నారు. నిన్న ఏదైతే కొండగట్టు టూర్ ఉందో విజయవంతం కావడం జరిగింది పవన్ కళ్యాణ్ టూర్. అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ నంతాబాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జనార్దన్ గారు. అసలు ఏంటి అసలు మొత్తం మీద కార్యకర్తల్లో ఒక జోష్ అయితే ఏ విధంగా వస్తుంది? వాస్తవానికి కార్యకర్తల్లో జోష్. ఇంకోటి ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి అంటే అది విపరీతమైన భక్తి, వాళ్ళ కులదైవం అని కూడా ఆయన చెప్పుకుంటారు ఎప్పటికీ. ఆయన మెయిన్గా మన కొండగట్టు మీద ఆయనకు ఎందుకంత అభిమానం అంటే 2009లో పిఆర్పి టైంలో సార్ ఇక్కడ మన హుస్నాబాద్కి వచ్చినప్పుడు కరెంట్ షాక్ దుర్ఘటన మీకు తెలిసే ఉంటుంది అందరికి. అది అసలు ఆయన అక్కడ ఎలా బయటపడ్డాడో ఇప్పటికీ ఆయన కూడా అదే అంటాడు. ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడ్డానో నాకే తెలియదు అని. అప్పటి నుంచి ఆయనకు అభిమానం పెరిగి ఆయన అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఒకసారి వచ్చారు, తర్వాత మళ్ళీ అయిన తర్వాత వస్తే అక్కడ అర్చకులు అందరు కలిసి ఆయనకు ఒక వినతి పత్రం ఇచ్చారు. సార్ ఇక్కడ గదులకు ఇబ్బంది అవుతుంది. వాస్తవానికి నేను ఇప్పటికీ అంటే నాకు బుద్ధి తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి కొండగట్టును పట్టించుకున్న నాయకుడు అయితే ఇంతవరకు గడవలేదు. చాలా ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, ఎంతో మంది నాయకులు వచ్చిరు పోయిరు, ఆడ మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి. కానీ అసలు కొండగట్టు మీద ఎందుకు ఇక్కడ నాయకులు దృష్టి పెట్టడం మాకు తెలియదు. కానీ మాకు అది సంబంధం లేని విషయం ఏంటి అని అంటే, సరే రాజకీయంగా మాకు సంబంధం లేదు, మా సార్కు కొండగట్టు అంటే అభిమానం. మెయిన్ గా ఆ అభిమానంతో అర్చకులు అడిగారనే ఒకే ఒక మాట. ఈయన మా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటి అని అంటే మెయిన్ గా ఏదైనా మాటిస్తే నిలబెట్టుకునే తత్వమైనది. ఖచ్చితంగా ఆయన చెయ్యి అని తెచ్చిపెట్టాడు ఒక మాట. అంటే మీరు ఇక్కడ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అభివృద్ధులు కూడా మాక్సిమం అందరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేతికి ఒక లెటర్ పోయింది అంటే దాన్ని 24 hours వితిన్ 24 hours దాన్ని సాల్వ్ చేస్తారు. అలా ఇప్పుడు ఈ అర్చకులు ఇచ్చిన దానికి ఆయన టీటీడీ ద్వారా కానీ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన సహకారంతో ఆ టీటీడీ ద్వారా ఇప్పుడు ఇక్కడ నిన్న జరిగిన శంకుస్థాపన కార్యక్రమం మాక్సిమం అందరికి తెలుసు. 96 పడకల గదులు ఉంటాయి కదండి. మాక్సిమం టీటీడీ మెయింటెనెన్సే ఉంటుంది. మొత్తం మన లోకల్కి సంబంధించిన ఎవరి ఇన్వాల్వ్మెంట్ అందులో ఉండదు. వాస్తవానికి టీటీడీ వాళ్ళే కన్స్ట్రక్షన్ వర్క్ కానీ అన్ని చూసుకుంటారు. మెయింటెనెన్స్ అందులో ఉన్న ఎంప్లాయీస్ అంతా వాళ్ళే ఉంటారు. ఇంకోటి ఏంటంటే మన హనుమాన్ ఇక కొండగట్ట అంటే మెయిన్ హనుమాన్ స్వాములు ఎండాకాలంలో కొన్ని లక్షల మంది వేస్తారు మాల. దానికి ఏంటంటే స్వాములు విరమణ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. వాస్తవం నేను కూడా హనుమాన్ దీక్ష తీసుకుంటా. నేను ఇప్పటికి దగ్గర కంటిన్యూగా 8 years నుంచి 41 వేస్తా. చాలా విపరీతమైన ఎండలు ఉంటాయి అప్పుడు. ఆ ఎండలలో వాళ్ళు కష్టపడి చేస్తే అక్కడ వేసరికి ఏంటంటే విరమణ భవనం లేక అక్కడ బాగా ఇబ్బంది పడుతుంది. అది అక్కడ అర్చకులు కానీ అక్కడ అధికారులు కానీ ఆ దృష్టికి తీసుకెళ్లారు. అది ఇప్పుడు 2000 మంది స్వాములు ఒకటేసారి కూర్చోవచ్చు, ఒకే చోట కూర్చొని ఒకే ఎట్ ఏ టైం. అంటే ఎంత మంది వచ్చినా కూడా అంత ఇబ్బంది కాదు. 2000 మంది ఒకటే దగ్గర కూర్చొని విరమణ చేసుకోవచ్చు. అంత పెద్ద భవనం. ప్లస్ ఇంకోటి నిన్న అక్కడ నాయకులు అడిగిర్రు. ఇంకోటి ఏంటంటే గిరి ప్రదక్షిణ ఇప్పుడు కొండగట్టులో ఇప్పుడు ఈ మధ్యలో అంటే ఇప్పుడు ఈ 2-3 years నుంచి గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. ఆ గిరి ప్రదక్షిణ కూడా ఘాట్ రోడ్ లేదు, జస్ట్ నార్మల్ గా మట్టి రోడ్ లాంటిది ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. అలాంటి దగ్గర ఇప్పుడు దానికోసం కూడా వాళ్ళు అర్జీ పెట్టినట్టు తెలిసింది. నిన్న మీటింగ్ లో అది సార్ కూడా ప్రస్తావించారు. దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది. అంటే మొత్తం ఎన్ని కోట్లతోటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది? ఇప్పుడు 35,19 లక్షలు టీటీడీ నుంచి ఆల్రెడీ మంజూరై రెడీగా ఉన్నాయి. ప్లస్ భవనంకి సంబంధించిన ప్లాన్ కూడా వచ్చేసింది. అప్రూవ్డ్ ప్లాన్ అధికారులు ఆల్రెడీ చేసిరు దానికి. కాబట్టి ఇప్పుడు రెడీ ఉంది. అది 35,19 లక్షల రూపాయలు. అదే మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలు కానీ నాయకులతో కూడా కొడిమైనటువంటి బృందావన రిసార్ట్ లో కూడా ఒక సమావేశ కార్యక్రమం నిర్వహించారు. అవును. ఆ కార్యక్రమంలో అసలు ఎలాంటి దిశానిర్దేశ కార్యక్రమం చేశారు? ఇప్పుడు ఆ కార్యక్రమంలో దిశానిర్దేశం అంటే మొన్న మా జనసేన పార్టీ నుంచి కొంతమంది వార్డ్ మెంబర్స్ సర్పంచులు పోటీ చేశారు. అందులో కొంతమంది గెలిచారు. వార్డ్ మెంబర్లే గెలిచారు, ఉప సర్పంచులు గెలిచారు, ప్లస్ సర్పంచులు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సపరేట్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేశాం. సపరేట్ గా మీటింగ్ అరేంజ్ చేసి దిశానిర్దేశం ఇచ్చారు. మీరు ఇదే హోప్ తోటి అంటే సార్ ఏం చెప్పారంటే గెలుపు ఓటములు అనేటి జీవితంలో సహజం, గెలుపు ఓటములకు సంబంధం లేకుండా మనం ముందుకు పోవాలని చెప్పారు. అది ఆ విషయంతో నిన్న మాక్సిమం ఆ మీటింగ్ అదే చెప్పారు. మళ్ళా మాక్సిమం అక్కడ ఎవరైతే ఉప సర్పంచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి కలిసి మాట్లాడి వాళ్ళతో ఫోటో సెషన్ తీసుకున్నది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి.
అంటే ఈసారి జరిగే ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉందా? 100% ఉంది. 100% మాకు ఆల్రెడీ దిశానిర్దేశాలు ఇచ్చారు. మా హైదరాబాద్ లో కూడా మా పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు కానీ, మన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూర్ అన్న గారు కానీ, ఆర్కే సాగర్, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్కే సాగర్ అన్న గారు కానీ, గోవర్కని, వీళ్ళందరూ మాకు ఆల్రెడీ ఇప్పటికీ 2-3 టైమ్స్ మీటింగ్స్ అయినాయి. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో పోటీ చేస్తున్నారు. దాంతో పాటు మొన్న ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా బీఫామ్ చేయడానికి రెడీగా వాళ్ళు ఆల్రెడీ మాకు ఇంటిమేషన్ ఇచ్చేసారు. ఇప్పుడు మేము కరీంనగర్ నియోజకవర్గానికి పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేనున్నాను. అంటే ఇప్పుడు పిఓసి మీరు అంటారు కదా, అసలు ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒకటి కమిటీలు కూడా కరీంనగర్ లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అది ఎప్పుడు వేసే అవకాశం ఉంది? ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మొన్న వైజాగ్ లో జరిగిన శ్రేణుతో సేనానిలో ఆల్రెడీ సార్ కూడా క్లియర్ కట్ గా చెప్పారు. ఏంటంటే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనేది ఒకటి. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మెంబర్షిప్ స్టార్ట్ అవుతాయి. అంతకుముందు మీరు చూసారు, ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ వంకాయగూడెంలో ఒక అతను కరెంట్ షాక్ కొట్టి చనిపోతే హుజరాబాద్ దగ్గర వంకాయగూడెంలో ఆయనకు ఇన్సూరెన్స్ ఉంది. అది క్రియాశీల సభ్యత్వం ఉంటే 500 తోటి క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే 5 lakhs ఇన్సూరెన్స్ వచ్చింది ఆయనకు. ఆల్రెడీ క్లైమ్ అయిపోయింది. వైజాగ్ పిలిచి వాళ్ళ భార్యకి చెక్ ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఇది నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ సార్ ఏంటంటే జనసేన కార్యకర్తలకు అండగా ఉండాలి, జనసేన కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలి అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకుపోవాలని చెప్పారు. అంటే ఇప్పుడు ఏపీలో మామూలుగా మొన్న చూసినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ జనసేన పార్టీ అయితే పొత్తు పెట్టుకున్నది బీజేపీతోని టీడీపీతోని. అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో త్వరలో జరిగేటువంటి ఎన్నికలు అయితే ఏవైతే ఉన్నాయో మీతో చెప్పినటువంటి ఎన్నికలు, అందులో ఏ పార్టీని పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతానికైతే పొత్తుల విషయం అయితే మాకు ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవానికి లేకుండానే పోతున్నాం 99% అని చెప్పేసి వాళ్ళు మాకు మా రాష్ట్ర నాయకులు చెప్పడం జరిగింది. అది పోయినసారి కూడా అట్లే జిహెచ్ఎంసీలో జరిగితే జిహెచ్ఎంసీలో చివరిసారి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చెప్తే, మా పార్టీ అధినేత ఎట్లా చెప్తే మేము అట్లా ముందుకు పోవడమే మేము చేసే కర్తవ్యం మాది. కాబట్టి మేము ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో అలా చెయ్యరని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఇంకా డెవలప్ కావాలి అని అంటే ఇప్పుడు పోటీ చేస్తేనే కదా కార్యకర్త స్థాయి పెరుగుతుంది, లీడర్స్ పెరుగుతారు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు సరే అప్పటి వరకు పొత్తుంటుందా ఎలా ఉంటుందా అని తెలియదు. కాబట్టి ఇప్పుడు మాత్రం మాక్సిమం జనసేన ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందని మా రాష్ట్ర నాయకుల ద్వారా మాకు ఇన్ఫర్మేషన్. జనార్దన్ గారి మీద మామూలుగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారు, అనేక కేసులు ఉన్నాయి. ఎమ్మెల్సీ టికెట్ విషయంలో కూడా జనసేన పార్టీ ఇవ్వమంటే టికెట్ కొరకు మీరు అక్కడికి వెళ్తే కూడా మీకు టికెట్ ఇవ్వలేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు? అంటే టికెట్ ఇవ్వలేదు అంటే అప్పుడు అలయన్స్ కదా, అప్పుడు ఏపీలో కొత్తగా ఏర్పడ్డది గవర్నమెంట్, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీ అక్కడ అయింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళ సపోర్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిలబడ్డది. కాబట్టి అప్పుడు ఆ ఉద్దేశంలో అప్పుడప్పుడే కదా, ఇంకా తెలంగాణలో అప్పుడు ఇంకా మూమెంట్ ఏం తీసుకుంటామో తెలియదు. ఎందుకంటే అప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏర్పడ్డది, సార్ దృష్టి అనేది అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడే ఎందుకు మళ్ళీ ఎమ్మెల్సీ పెద్ద అంతేం ఉండదు అని చెప్పేసి మనకు టికెట్ ఇవ్వడానికి వద్దు, జనార్దన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసుకో అని చెప్పేసి రాష్ట్ర నాయకులు మనకు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏదైతే ఉందో విజయవంతంగా సక్సెస్ అయింది. యూత్ లో ఒక జోస్ పెరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? 100% యూత్ లో కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి జనసేన కార్యకర్తకు జోష్ పెరిగింది. ఎందుకనంటే ఆయన తెలంగాణ మీద దృష్టి సారిస్తుండు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు మామూలు ఎలక్షన్స్ చూసుకుంటే మున్సిపల్ అయినా కానీ, జెడ్పీటీసీ అయినా కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా కానీ ప్రధానంగా పార్టీలు అయితే ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ వాళ్ళకు లీడ్ లో ఉన్నారు కదా, మరి ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు కదా, దీన్ని మరి ఎట్లా మీరు సమర్థించుకుంటారు? మా సార్ పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటారు, సార్ కూడా 2 చోట్ల 2 times ఓడిపోవడం జరిగింది. 2 చోట్ల పోటీ చేసిరు. అతను కూడా 10 సంవత్సరాలు వెయిటింగ్ చేశారు. రాజకీయంగా ఎదగాలంటే ప్రజలకు సేవ చేయాలని భావన ఉండాలి తప్ప, రాజకీయంగా ఎదగాలంటే ప్రజలకు ఫస్ట్ మనం సేవ చేయాలి. సేవ చేస్తే ప్రజలు అప్పుడు వాళ్ళే గుర్తించి మనల్ని కూర్చోబెడతారు. అదే రకంగా ఆయన ఏదైతే మాకైతే దిశానిర్దేశాలు చేస్తారో దాని ప్రకారం ఖచ్చితంగా మేము ఈసారి స్థానిక సంస్థలు ఇప్పుడు ఉన్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, గ్రేటర్ హైదరాబాద్ లో కానీ ఖచ్చితంగా మా జనసేన పవర్ అనేది జనాలకు తెలిసిపోతుంది. ఏ మెసేజ్ ఇస్తారు మామూలుగా ఇప్పుడు మీ జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ? జనసేన కార్యకర్తలకు ఒకటే, ఇప్పుడు వాస్తవానికి జనసేన అంటేనే కార్యకర్తలు. నరేంద్ర మోడీ వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్ కూడా మా నరేంద్ర మోడీ సార్ వచ్చినప్పుడు కూడా ఎంత ఇబ్బంది కలిగారు సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే మీ ఫ్యాన్స్ మేము తట్టుకోలేమయ్యా అని చెప్పేసి చెప్తారు. అంటే ఆయన ఫ్యాన్ బేస్ అట్లుంటది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా జనసేన కార్యకర్తలు హార్డ్ కోర్. ఒక్కసారి వాళ్ళు ఉన్నారంటే అది అందులో ఉండిపోతారు అంతే.
వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చెప్తే అట్లా వినడం, ముందుకు పోవడం. కానీ ఒకటే చిన్నది ఏంటంటే, రేపు జరగబోయే ఎలక్షన్స్లలో నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరు జనసేన కార్యకర్తలు మూకుమ్మడిగా ఎవరు పోటీ చేసినా, అది పార్టీలకు అతీతంగా, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది వేరే పార్టీలలో కూడా ఉన్నారు, కానీ సపోర్ట్ మాత్రం జనసేన ఎవరు పోటీ చేసినా వాళ్ళకు సపోర్ట్ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు నేను కూడా మా కరీంనగర్ 39 వార్డులో ఇప్పుడు కార్పొరేషన్ ట్రై చేస్తున్నాను. అక్కడ కూడా మాక్సిమం మనకు మంచి ఉంది ఫాలోయింగ్. ఇంకోటి ఏంటంటే, ఒకటి నిన్న మా కరీంనగర్ కు మేజర్ సమస్య ఇంతవరకు, ఇప్పుడు కొండగట్టు పరిస్థితి ఎట్లనో ఎవరు పట్టించుకోలేదు, కరీంనగర్ లో కూడా డంప్ యార్డ్ సమస్య ఉంది. చాలా సార్లు అందరికి వినతి పత్రాలు ఇచ్చాం. ఇక నాయకులకు, పెద్ద పెద్ద నాయకులు అందరికి, ఇక పేర్లు ప్రస్తావించిన అవసరం లేదు, పెద్ద పెద్ద నాయకులకు, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి ఇచ్చాం. ఢిల్లీలో ఎంత ఉంటుందో తెలుసా ఏక్యూఐ మీకు? 470, 370 స్టార్టింగ్ కదా. ఇప్పుడు మీరు కరీంనగర్ లో చూడండి 270 ఎబో ఉంటది. అంటే వాస్తవానికి 0 to 30 బెస్ట్ ఎయిర్, లేదా 50 దాని ఎబో ఉన్నదంటే పొల్యూషన్ అనేది ఎంత పెరిగిపోతుంది. అంటే మనది కూడా మెట్రోపాలిటన్ సిటీలలో కలిసిపోయినట్టు ఆల్మోస్ట్ కలిసిపోయినట్టే కదా. ఇప్పుడు ఇంత మంచి విస్తారమైన మానేరు నది వాగు కలుషితమైతుంది తెలుసా, ఇది ఎవ్వరికి తెలుస్తలేదు. ఆ గుట్టలు, కేజీఎఫ్ గుట్టలు ఉంటాయి చూసేదా, అట్లా పేరుకపోయినాయి. అవి ఎంత పైకి ఎంత పేరుకపోయినాయో భూమి డెప్త్ లోకి అంత లోపలికి పోతున్నాయి. పోయి అవి ఆ కెమికల్స్ అనేటి ఆ చుట్టుపక్కల బోర్లు ఉంటాయి కదా, ఆ బోర్లలోకి వెళ్తున్నాయి వాటర్. కాబట్టి నేను కూడా ఈ విషయాన్ని మా శ్రీ రామ్ తల్లూరు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరు గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది నిన్న. అలాగే సార్ కూడా రన్నింగ్ లో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ దీని మీద స్పందిస్తారు. కరీంనగర్ లో స్వేచ్ఛా శ్వాస పీల్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ డంప్ యార్డ్ తరలించాలి. నా మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే. ఇప్పుడు వచ్చేది రాజకీయాల కోసం వచ్చేది ఏదో, నాకు బిజినెస్ ఉంది, నేను కన్స్ట్రక్షన్ బిజినెస్, మనం యూత్ స్టూడెంట్ లీడర్ గా చేసినాం. మనకు ఏంటి అని అంటే జనాలకు సేవ చేయాలి, ప్లస్ కాపాడాలి. ఫస్ట్ నువ్వు సేవ, తర్వాత హెల్త్ కాపాడాలంటే ఆ డంప్ యార్డ్ సమస్యని ఇప్పటికి పట్టించుకున్న నాదుడే లేడు కరీంనగర్లో. ఈసారి దీన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వినిపించాలనే కాన్సెప్ట్ తోటి నేను మాక్సిమం 3 లెటర్లు ఇచ్చేసాను. కాబట్టి అది కూడా వస్తుంది నెక్స్ట్ సార్ నోటి నుంచి. డంప్ యార్డ్ సమస్య కూడా విత్ ఇన్ 1 year లోపల నాకు తెలిసి పరిష్కారం చూపించే దిశగా తీసుకోవద్దాం. అవసరమైతే మళ్ళీసారి మంగళగిరి వెళ్ళి మేము సార్ని కలుస్తాం. అవునా, ఒకవేళ కార్పొరేటర్ గా నిన్ను ఆశీర్వదించి కోతిరాంపూర్ నుంచి గెలిపిస్తే వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది? నేను చెప్తున్నా అండి, ఇప్పుడు మాకున్న మెయిన్ సమస్య డంప్ యార్డ్ సమస్య. మాక్సిమం రోడ్స్, కొన్ని రోడ్స్ మోరీలు అవి పెండింగ్ ఉన్నాయి, లైటింగ్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ వర్క్ చేయించాలి ఫస్ట్. తర్వాత మనం ఎప్పుడు కూడా జనాలకు అందుబాటులో ఉంటాం. యూత్ ఇప్పుడు నన్ను ఏముంది, ఎవరైనా కూడా నన్ను పెద్ద అన్న అనొచ్చు, సార్ అనొచ్చు, చేయలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం వచ్చి జనార్దన్ ప్రతి ఒక్కరు పిలవగలగాలి. ఏదో కార్పొరేటర్ అది అని పిలుచుడు కాదు. జనార్దన్కి పని ఉంది చేసి పెట్టా అని చెప్పేసి ఫోన్ చేసేంత నాలాంటి వాళ్ళకి అయితేనే ఉంటది. వేరే ఎవరికైనా ఉన్నది అనుకోని వాళ్ళు ఏమున్నది, ఇప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెడుతురు కావచ్చు, డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రమే అభిమానం రాదు. అవునా కదా? ఇప్పటి జనాలు బాగా తెలియకొచ్చారు. ఒకటి ఏంటంటే, వాళ్ళకి ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు, ఇవి తెలిసే ఓటింగ్ అనేది జరుగుతుంది. ఈసారి నన్ను మా పోచమ్మ వాడ వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఆ పోచమ్మ దయ వల్ల నేను అక్కడ పోచమ్మ వాడకి, ఆ పోచమ్మ తల్లికి కాపలాదారుడిగా పనిచేయడానికి మాత్రమే, నేను కార్పొరేటర్ని కాదు. అలా పని చేసి చూపించి మన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ, కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు జోష్ కల్పించే విధంగా నేను చూస్తా ఖచ్చితంగా. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఒక దిశ నిర్దేశ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అదే విధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జనసేన పార్టీ పోటీ చేసిందని ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో జనసేన అడుగు పెడుతుంది, విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా త్వరలో జరగబోయేటటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా కోతిరాంపూర్ నుంచి కూడా జనార్దన్ గారు పోటీ చేసి విజయం సాధిస్తారని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా కోతిరాంపూర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ కూడా పరిష్కరించే విధంగా అడుగులు వేస్తారని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, కరీంనగర్.